హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు ఆ సర్వేశ్వరుడు నుండి సహాయం పొందాలంటే మొదటిగా స్వార్థాన్ని, మోహాన్ని విడిచి సంఘర్షణ చేయక తప్పదు. నేను నిజమే చెప్పాను కదా సఖీ అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సత్యము సాధకలంగము జాత్యంకారమయ్యము సారము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత వాసుదేవుడు హస్తినాపురి రాజ్యసభకు వచ్చి మహారాజు ప్రణామాలు చేస్తాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, శుభమస్తు వాసుదేవ, హస్తినాపురి రాజ్యసభకు యాదవ శ్రేష్ఠుడు వసుదేవ తనయునికి స్వాగతం అని. హే వాసుదేవ, కురురాజ్యాన్ని పాలించే ఈ వంశం ఈరోజు సంకటాలకు మూల కారణమైంది. రాత్రి ఆగమనాన్ని కీచురాళ్ల ధ్వనులు తెలియజేస్తాయి అని అంటారు. అదేవిధంగా కురువంశ నాశనాన్ని మా వంటి వృద్ధుల నిట్టూర్పుతో నిండిన శ్వాసధ్వనులు తెలియజేస్తున్నాయి. ఓ వాసుదేవ, ఈ సంఘర్షణలను అంతం చేసే మార్గం మాకిప్పుడు కేవలం నీవే చూపగలవు. ఏదైనా మార్గం చూపించు వాసుదేవా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, మహారాజా, పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయండి. ఇక మీ కొడుకులను ప్రాయశ్చిత్తానికి, దండనకు సిద్ధంగా ఉండమని చెప్పండి. వారికి ప్రాణహాని కలగదని నేను వాగ్దానం చేస్తున్నాను. అయితే వారు వారి పంతాన్ని వదులుకోవాలి. మీరు దీనికి ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని నివారించవచ్చు అని అంటాడు. వాసుదేవుని మాటలు విని దుర్యోధనుడు లేచి, వాసుదేవా, ఇంద్రప్రస్థంపై నాకే అధికారం ఉంది, మహారాజు కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రప్రస్థాన్ని ఆ పాండవులకు ఇవ్వను. ఇక ఇంద్రప్రస్థానికి ఆ పాండవులు రాజు కానంత వరకు వారికి యుద్ధం చేసే అధికారమే లేదు వాసుదేవా అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, అన్యాయాన్ని ఎదిరించి యుద్ధం చేసే అధికారం అందరికీ ఉంటుంది యువరాజా. కేవలం పాండవులకున్న ఔదార్యం కారణంగానే వారు ఇప్పటి వరకు యుద్ధం చేయలేదు. మహారాజు గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారు. నిజానికి ఏ పరిస్థితికైనా అంతం ఆ స్థితి ఆరంభంలోనే నిశ్చయమవుతుంది. వేపవృక్షానికి ఎప్పటికీ మామిడి పండ్లు కాయవు. మహారాజా, ఈ పరిస్థితికి ఆరంభం ఆనాడే మొదలైంది. ఆనాడు పాండు మహారాజు వనాల్లో చనిపోయినప్పుడు పాండుపుత్రులు హస్తినాపురానికి వచ్చారు. మీరు అప్పుడే రాకుమారుడు యుధిష్ఠిర్ని యువరాజుగా ప్రకటించినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ మీరు మీ సింహాసనంపై ఉన్న మోహాన్ని త్యజించలేకపోయారు అని అంటాడు. వెంటనే శకుని, మీరు ఇలా ఏ భాషను ప్రయోగిస్తున్నారు వాసుదేవా? మీరు శాంతి ప్రతిపాదనకే వచ్చారా, లేక సంఘర్షణకు ఆహ్వానించడానికి వచ్చారా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, గాంధార రాజా, సత్యాన్ని అవమానంగా భావించే వారికి అసత్యం వలన లాభం ఉందని అర్థం అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, కానీ సత్యం ఇదే కదా వాసుదేవా, ఒక రాజుపుత్రుడే రాజు కాగలడు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, కానీ మీరు కార్యనిర్వాహక రాజు కదా మహారాజా. నిజమేమిటంటే మీకు పట్టాభిషేకం ఎన్నడూ జరగలేదు. ఇక మీ కొడుకులకు సింహాసనం ఏ విధంగా లభిస్తుంది అని అడుగుతాడు. వెంటనే శకుని, ఇలా పురాతన చరిత్ర గురించి మాట్లాడుకోవడం వల్ల లాభం ఏముంది మహారాజా? వాసుదేవా, నిజమేమిటంటే ఆనాడు జూదసభ ముగిసిన తరువాత పాండవులే ఒప్పుకున్నారు వారు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయగలమని. కానీ వారు 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి కాకముందే నా మేనల్లుడు దుర్యోధనుడు అర్జునుడిని గుర్తించాడు. మేము పాండవులకు వనవాసం నుండి విముక్తి కలిగించడానికి సిద్ధంగానే ఉన్నాము. అది కూడా వారు యుద్ధం అనే మాటను వదిలేస్తేనే అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, మందిరంలో జరిగినంత మాత్రాన చెడు కార్యాలు మంచి కార్యాలు అయిపోవు కదా గాంధార రాజా.
ఆనాటి జూదసభయే అధర్మం కనుక వాటి పరిణామాలకు ఎటువంటి ప్రాముఖ్యమూ లేదు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, వాసుదేవ, అన్నయ్య యుధిష్ఠిరుడు తనకు తెలిసే తన సంపదను, తన సోదరులను, తన భార్యను, చివరకు తనను తానే జూదసభలో పందెంగా వడ్డలేదా? ఇది అధర్మం ఎలా అవుతుంది వాసుదేవా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేయాలని ప్రయత్నించి ఆనాటి జూదసభను మీరు అధర్మంగా రుజువు చేశారు యువరాజా. భోజనంలో ఒక ముద్ద తిని ఆ ముద్దని ఎవరు విషపూరితంగా భావించరు యువరాజా. ఆ భోజనాన్నంతటినీ విషపూరితంగానే భావిస్తారు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మమ్మల్ని కూడా వారు ఇంద్రప్రస్థ సభలో నిశస్త్రులను చేశారు, అది మరిచిపోయారా వాసుదేవా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, మయసభలో వారు మిమ్మల్ని నిశస్త్రులను చేసినప్పుడే మీరు వారిని యుద్ధానికి ఎందుకు ఆహ్వానించలేదు యువరాజా? జూదసభలో పథకం వేసి ఒక స్త్రీని వివస్త్రను చేయాలని ఎందుకు ఆలోచించారు? నిజమేమిటంటే మీకు యుద్ధం చేసే సామర్థ్యం లేదు అని అంటాడు. వెంటనే శకుని వెటకారంగా నవ్వుతూ, వాసుదేవా, ఆనాటి జూదసభలో మహామహితాత్ముడు భీష్ముడు ఉన్నారు, గురు ద్రోణులు కూడా ఉన్నారు, అంటే వారు కూడా అధర్మం చేసినట్లేనా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, తప్పకుండా చేశారు. మొత్తం భవనమంతా కూలిపోతున్నప్పుడు ద్వారపాలకులు కేవలం ద్వారాన్ని మాత్రమే రక్షించరు గాంధార రాజా. సమాజానికి ఎవరైనా విరుద్ధంగా అధర్మం చేస్తుంటే, మానవత్వానికి ఎవరైనా విరుద్ధంగా అపరాధం చేస్తుంటే కేవలం తమ వ్యక్తిగత ధర్మాన్ని కాపాడుకోవడం అనర్థదాయకమవుతుంది. ధర్మానికున్న ఈ వికృత రూపాన్ని నేను ఎప్పటికీ ఆమోదించను అని భీష్ముణ్ణి, ద్రోణుల్ని, విదురుణ్ణి చూస్తూ ఉంటాడు. వెంటనే విదురుడు, ఇది ధర్మాధర్మాల వివాదానికి సమయం కాదు, ఇప్పుడు మనం ఒక మహాయుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయడం అవసరం అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఈ కారణంగానే నేను శాంతి ప్రస్తావనతో వచ్చాను మహామంత్రి అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, కానీ నాకు ఈ ప్రస్తావన సమ్మతం కాదు అని చెప్పి సభ నుంచి వెళ్ళిపోతూ ఉండగా వాసుదేవుడు, ఇలా ఈ సమయంలో యువరాజు సభను త్యజించి వెళ్ళిపోతే మళ్ళీ మనం రణభూమిలోనే కలుసుకుంటాం మహారాజా అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, ఆగు దుర్యోధన అని, వాసుదేవ, దండన గురించి ప్రస్తావించి మీరు శాంతి ప్రతిపాదనను స్వీకరించకుండా చేశారు. యోధుడనేవాడు దండనను ఎలా స్వీకరిస్తాడు అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, యోధుడనేవాడెవడైనా తన కుటుంబంలోని స్త్రీని నిండు సభలో వివస్త్రను చేయాలని ప్రయత్నిస్తాడా మహారాజా? అయినా అపరాధం చేసిన తర్వాత ఇంక దండనకు భయపడవలసిన అవసరమేముంది? నేను వాగ్దానం చేస్తున్నాను, ద్రుపదపుత్రి కాళ్లను పట్టుకొని క్షమించమని కోరితే పాండవులు దానిని కూడా దండనగానే భావిస్తారు. దీనికైనా ఒప్పుకుంటారా యువరాజా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు లేచి, క్షమించాలి వాసుదేవా, అపరాధం, క్షమ, దండన, యుద్ధం ఇవన్నీ వ్యర్థమైన మాటలు. నిజంగానే మీరు ఈ మహాయుద్ధాన్ని ఆపాలనుకుంటే మీ ప్రతిపాదన అందరికీ ఆమోదకరంగా ఉండాలి అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, అయితే నా ప్రతిపాదనకు మీరు మీ మిత్రుని ఆమోదం పొందగలరా అంగరాజా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, నేను నా మిత్రుణ్ణి అర్థించగలను, ఆదేశించలేను అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఏనుగుపై కూర్చున్న కుక్క వనరాజును చూసి మురిగితే ఆ దోషం ఏనుగుదే అవుతుంది. ఎందుకంటే తనపై సర్వాధికారాన్ని ఏనుగు ఆ కుక్కకిచ్చింది కనుక. నిజానికి మీ సామర్థ్యమే యువరాజు అధర్మానికి కారణం. నేను మీకు ఒక సలహా ఇస్తాను, మీరు యువరాజు పక్షాన్ని త్యజించండి. దీనివలనే మీకు పుణ్యము లభిస్తుంది, నీ మిత్రుడి ప్రాణాలు దక్కుతాయి. మీ ధర్మం పైన నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటాడు. వెంటనే కర్ణుడు, నా నమ్మకమే నాకు తెలిసిన ధర్మం వాసుదేవా. నా మిత్రునికి నమ్మక ద్రోహం చేయడం కన్నా నేను మృత్యువును పొందడమే ఉత్తమం అని అంటాడు. కర్ణుడి మాటలు విని వాసుదేవుడు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అంగరాజా. అందుకే చివరగా ఒక ప్రయత్నం చేస్తున్నాను. క్షమ, దండన, సామ్రాజ్యం, సంపద ఇవేమీ కాదు. పాండవులకు కేవలం 5 ఊర్లపై స్వతంత్రాధికారాన్ని ఇవ్వండి మహారాజా, కేవలం 5 ఊర్లపైన మాత్రమే అని అంటాడు. వెంటనే
కర్ణుడు, మిత్రమా, మనకి వాసుదేవుడు ఇచ్చిన ఈ సలహా మంచిదనిపిస్తుంది అని అంటాడు. వెంటనే శకుని, ఇదంతా వంచన అంగరాజా. వాసుదేవుడు ఎలాగైనా పాండవులకు 5 ఊర్లు ఇప్పించి వారికి స్వతంత్రాధికారాన్ని ఇప్పించాలనుకుంటున్నారు. స్వతంత్రాధికారం పొందిన తర్వాత ఆ పాండవులు మనల్ని ద్వంద్వయుద్ధానికి ఆహ్వానిస్తే, అంటే వాసుదేవుడు ఏది ఏమైనప్పటికీ ధృతరాష్ట్ర మహారాజు గారి 100 మంది కొడుకులను పాండవులకు విరుద్ధంగా రణభూమిలో నిలబెట్టాలనుకుంటున్నాడు మహితాత్ముడు భీష్ముడు, మహాగురు ద్రోణుడు లేకుండా అని అంటాడు. అప్పుడు అంగరాజు, గాంధార రాజా, ఒకవేళ ధృతరాష్ట్రపుత్రులు పాండవులను ఎదిరించవలసి వస్తే అందరికంటే ముందుగా నేనే ఉంటాను, కవచంలా నిలబడతాను అని అంటాడు. అదంతా విన్న ధృతరాష్ట్రుడు, దుర్యోధన, ఈ శాంతి ప్రస్తావనకు ఒప్పుకో దుర్యోధన. ఈ సమస్త ఆర్యావర్తనాన్ని, ఈ బీభత్సం నుంచి విముక్తుల్ని చెయ్యి, మా మనసుల్ని శాంతింపచేయి దుర్యోధన అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు కోపంతో, 5 ఊర్లిచ్చి నా పరాజయాన్ని నేను అంగీకరించాలా? ఈ సభాముఖంగా పాండవులంటే నాకు భయమని నేను అంగీకరించాలా అని అడుగుతాడు. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు కాదు అని అనబోతూ ఉండగా దుర్యోధనుడు, నాన్నగారు, కుక్కపైన సింహంపైన ఎవరైనా రాళ్ళు విసురుతుంటే కుక్క ఆ రాళ్లను చూసి మురుగుతుంది, మరి సింహం రాళ్ళు విసిరిన వారిపై లంఘిస్తోంది. అయినా నాకు యుద్ధం అంటే భయమనుకుంటున్నారా? అది అసంభవం. ఈ ప్రశ్న సంపద గురించి, అధికారం గురించి అనుకుంటున్నారా? కాదు, ఇది వ్యక్తిగత శత్రుత్వం నాన్నగారు. ఆ పాండవులు భూమి మీద జీవించి ఉన్నంత వరకు నాకు ఈ వాతావరణం విషపూరితంగా అనిపిస్తుంది. నేను దుర్గంధభరితమైన కుష్ఠరోగిని దగ్గరకు తీసుకుంటాను, కానీ ఆ పాండవులకు 5 ఊర్లు ఇవ్వను. నేను ఒక వ్యభిచారిని నా భార్యగా స్వీకరిస్తాను, కానీ ఆ పాండవులకు 5 ఊర్లు ఇవ్వను. నేను యమధర్మరాజు ముందు నా తలను ఖండించుకుంటాను, కానీ ఆ పాండవులకు 5 ఊర్లు ఇవ్వను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.